Hello, hi everyone. So his name is Naresh. So he is now guested officer, Mission Bhagirath department lo place అయినా. Sir. Okay. So congratulations on your success. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏం నరేష్ ఎప్పుడు పాస్డ్ అవుట్ మీరు? నేను 2016లో బీటెక్ సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. 2016 లో చేశాను. ఓకే. తర్వాత 19లో మాస్టర్స్ ఉస్మాన్ యూనివర్సిటీ కంప్లీట్ అయింది. ఓకే. తర్వాత నేను 2017లో డిప్యూటీ సర్వే వెరిఫికేషన్కి వెళ్ళాను, నాకు ఉద్యోగం రాలేదు. ఓకే. 2017లో ఆర్డబ్ల్యూఎస్ వెరిఫికేషన్కి వెళ్ళాను, నాకు అప్పుడు ఉద్యోగం రాలేదు. ఓకే. అగైన్ చాలా చిన్న ఉద్యోగాలు చేశాను, కాంట్రాక్టర్ దగ్గర జాబులు చేశాను. తర్వాత ఎలాగైనా మనం సాధించాలనే తపనతోటి ట్రై చేశాను, కొట్టాను చివరికి. మా నాన్న కోరిక ఎస్పెషల్లీ మేము ముగ్గురు అన్నదమ్ములం. మా అన్నయ్య సివిల్ ఇంజనీరింగే, నేను సివిల్ ఇంజనీరింగే, మా తమ్ముడు సివిలే. ఏదన్నా ఒక కొడుకుని గవర్నమెంట్ ఇంజనీర్ చేయాలని కోరిక ఉండే, మా నాన్న సంకల్పాన్ని నేను నెరవేర్చాను. సో మరి తమ్ముడు బీటెక్ సివిలా? సో మీ తమ్ముడు కూడా నెరవేరుస్తాడేమో. తను అమెరికా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాడు. ఓకే. ఓకే. సో మొత్తానికైతే మీ నాన్న ఆశలను నీ భుజం మీద తీసుకున్నావు. ఎస్ సార్. ఓకే. ఫైనల్లీ అందరు చాలా మంది చెప్పారు మీరేం సాధిస్తారు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చివరికి నేను వెయిట్ చేశా, చాలా రోజులు వెయిట్ చేశా, ప్రిపేర్ అయ్యా. ఎస్పెషల్లీ జిఎంఏ సపోర్ట్ మాత్రం నాకు క్లాసెస్ నుంచి మొదలు పెడితే టెస్ట్ సిరీస్ వరకు మెటీరియల్, ఎస్పెషల్లీ నాకు కొన్ని సబ్జెక్టుల మెటీరియల్ సిటీపీఎం కావచ్చు, ఇంకేదైనా నాకు క్లారిటీగా మెటీరియల్ మాత్రం చాలా బాగా దొరికింది. నేను బాగా ప్రిపేర్ అయ్యాను. బట్ నాకు మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే జిఎస్లో కొన్ని సబ్జెక్టులు నేను వీక్ ఉండే, ఆ వీక్ వల్ల మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ వచ్చింది. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎస్పెషల్లీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎస్పెషల్లీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు, ఎఫ్ఎం కావచ్చు, స్టీల్ స్ట్రక్చర్స్ కావచ్చు, అన్ప్రిడిక్టబుల్ సబ్జెక్ట్స్. అక్కడికి పోయిన తర్వాత ఏవో క్వశ్చన్స్ వస్తాయి, మనం కరెక్ట్ ఆన్సర్ చేస్తామా చేయలేమా అని చాలా డౌట్ ఉంటుంది. అదే నాన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం తరోగా ప్రిపేర్ అయితే 100% ఏడబ్ల్యూ కొట్టడానికి అవకాశం మనం పొందిన వాళ్ళం అవుతాం. ప్లస్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ రాశాను. టెస్ట్ సిరీస్ నాకు ఎస్పెషల్లీ చాలా ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాను చాలా బాగా నేను రెక్టిఫై చేసుకున్నాను. ఈవెన్ దో నేను మళ్ళీ మిస్టేక్ చేశాను మెయిన్ ఎగ్జామ్లో, అయినప్పటికీ చాలా మిస్టేక్స్ మాత్రం నేను రెక్టిఫై చేసుకున్నాను. జిఎంఏ టెస్ట్ సిరీస్ ఎస్పెషల్లీ వీకెండ్ టెస్ట్ సిరీస్ రాశాను, గ్రాండ్ టెస్టులు రాశాను, ఒక్క టెస్ట్ సిరీస్ కూడా మిస్ చేయలేదు. ప్రతిదానికి ఏదైనా రాంగ్ చేసినా కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి సరిగ్గా చూసుకొని అసలు నేను ఎక్కడ తప్పు చేసినాను, ఎక్కడ చేస్తే అది ఇంకా ఇంత స్పీడ్గా చేయగలుగుతాం ఆ ప్రాబ్లమ్ని అని చాలా ట్రై చేశాను. చివరికి నేను సక్సీడ్ అయ్యాను. 347.71 మార్క్స్ వచ్చింది. ఆల్ ఓవర్ తెలంగాణలో 461 ర్యాంక్ వచ్చింది. ఎస్పెషల్లీ మా నాన్న ఎన్నో రోజుల కళ నా కొడుకును గవర్నమెంట్ ఉద్యోగం సాధించేలా ప్రయత్నం ప్రోత్సహించాడు, చాలా రకాలుగా నన్ను సపోర్ట్ చేశాడు, ఈవెన్ దో అగ్రికల్చర్ ఫ్యామిలీ అయినప్పటికీ. సో నాన్న వ్యవసాయం అంటే ఏ పంటలు వేస్తారు? మేము ఎక్కువ వరి ఆధారిత పంటలు వేస్తాం సార్. మేము మా కూరగాయలు బాగా పండిస్తాం. మేము టమాటాలు, బెండకాయలు, వంకాయలు, కూరగాయలు ఎస్పెషల్లీ బాగా పండిస్తాం. సో మీరు ఏం సాధిస్తారు అనుకునే వాళ్ళకి సమాధానం గట్టిగానే చెప్పినట్టున్నారు. ఎస్పెషల్లీ సార్ మా విలేజ్లో చాలా మంది కించపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా వాటికి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలనుకున్నాను, చివరికి చెప్పాను. సో సమాధానం మామూలుగా చెప్పలేదు, గెస్టెడ్ పెన్తో గ్రీనింగ్తో చెప్తున్నారు సమాధానం. సో చిన్న జాబ్ కొట్టకుండా పెద్ద డైరెక్ట్గా గెస్టెడ్ పోస్టే కొట్టి సమాధానం గట్టిగా చెప్తున్నారు. ఇంకా సమాజంలో కూడా ఉండేది, మీ కులం వాళ్ళు ఉద్యోగం సంపాదిస్తారా, అసలు మీతో అవుతుందా, మీరు చేయగలరా? ఎందుకంటే మా ఇంట్లో ఎవరు అంత పెద్దగా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించే వ్యక్తులు ఎవ్వరూ లేరు. అది నాతోటే మొదలు కావాలని నా సంకల్పం కూడా చాలా స్ట్రాంగ్ ఉండేదండి. చివరికి అయితే ఎనీహో ముందు నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా. సో ఓకే. సో మొత్తానికి అయితే నీ హార్డ్ వర్క్, నీ సక్సెస్కి సో ఒక చిన్న ప్రజెంటేషన్, స్మాల్ మొమెంటో ఫ్రమ్ అవర్ సైడ్. అట్ ది సేమ్ టైం సో నువ్వు డిపార్ట్మెంట్లో సైన్ చేసే సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా సో ఈ గ్రీన్ పెన్తో సైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నీ సర్వీసెస్ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకి సో నీ సర్వీసెస్ అని 100% నువ్వు వాళ్ళకి ఇవ్వాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నీకు ఫ్యూచర్లో ఏమన్నా పెద్ద పెద్ద గోల్స్ కానీ ఇంకా ఏమన్నా వేరే అచీవ్మెంట్స్ ఏమన్నా సాధించాలని నీ మనసులో ఉన్నా కానీ సో వాటన్నింటినీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నరేష్, థ్యాంక్ యూ జిఎంఏ అకాడమీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.